మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలంగాణ సెక్రటేరియట్ లో ఆధిపత్య పోరు మొదలైందా? ఇన్నేళ్లు చక్రం తిప్పిన ఉద్యోగ సంఘాల నేతలు కొందరు తిరిగి ఉనికి కోసం కొత్తగా పావులు కదుపుతున్నారా? పై చేయి కోసం ప్రాంతీయ విభేదాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందా? గుర్తింపు సంఘం ఎన్నికలు కేంద్రంగా సచివాలయంలో జరుగుతున్న ఆ రాజకీయమేంటి? అసలు అక్కడ ఏం జరుగుతోంది మనం కూడా తెలుసుకుందాం. గడిచిన 10 ఏళ్లలో లేని కొత్త వాతావరణం తెలంగాణ సచివాలయంలో కనిపిస్తోంది. ఇన్నేళ్లు ఉద్యోగ సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం కాగా ప్రస్తుతం పోటీ పరిస్థితులుండడంతో ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు మాత్రమే ఎన్నికలు జరగబోతూ ఉండడంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి అన్ని వర్గాలు. ఇన్నాళ్లు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికలు జరగకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని ఆరోపిస్తూ కొందరు ఉద్యోగులు కలిసి కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడంతో వాతావరణం మారిపోయింది. 10 ఏళ్లుగా ఒకే సంఘం ఒకే ప్యానెల్ ఏకగ్రీవం అవడంతో చాలా మంది ఉద్యోగులు సంఘాలకు దూరమైనట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్లో పలు మార్పులు జరుగుతున్నాయి. గతంలో ఒంటెద్దు పోకడలకు పోయారన్న ఆరోపణలున్న పలువురిని మొదట్లోనే ఇక్కడి నుంచి పంపేశారు. ఈ క్రమంలో ఒకవైపు ఉద్యోగ సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతూ ఉంటే ఇటీవలి కొన్ని పరిణామాలు కూడా ఆసక్తి రేపుతున్నాయట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సెక్రటేరియట్లో హడావిడి చేశారు ఉద్యోగులు. సంఘాలుగా విడిపోయిన ఎంప్లాయీస్ వేర్వేరుగా బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. రాజకీయ పార్టీలకు నాయకులకు ఏమాత్రం తీసిపోబోమన్నట్టుగా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు కట్టేసి ఎవరికి వారు పైచేయి కోసం ప్రయత్నించారు. సెక్రటేరియట్ ఆవరణలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఉద్యోగ సంఘాలకు ఎస్పీఎఫ్ సిబ్బందికి వాగ్వాదం జరిగినా ఎవ్వరూ తగ్గలేదు. ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో 2 ఉద్యోగుల సంఘాలు ఉండగా ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా మరో సంఘం నేతలు కూడా హడావిడి చేయడం చర్చనీయాంశమైంది. సెక్రటేరియట్ నుంచి బయటకు వెళ్లిన కొందరు తమ అనుచరులతో కొత్త సంఘం ఏర్పాటు చేసేందుకు సీఎం బర్త్డే సెలబ్రేషన్స్ ని వేదికగా చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది ప్రభుత్వ వర్గాల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెక్రటేరియట్ నుంచి ఇతర డిపార్ట్మెంట్లకు బదిలీ అయిన వారు ఇప్పుడు తమ ఉనికి చాటుకునేందుకు మళ్లీ పావులు కదుపుతున్నట్టు సమాచారం. కీలకమైన గుర్తింపు ఉద్యోగ సంఘం ఎన్నికల కంటే ముందే సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఈ ఎన్నికల నిర్వహణ వెనుక పెద్ద ప్లానే ఉందని మాట్లాడుకుంటున్నారట సచివాలయ ఉద్యోగులు. సెక్రటేరియట్లో గుర్తింపు ఉద్యోగ సంఘం ఎన్నికల కంటే ముందే ఆఫీసర్స్ ఎలక్షన్స్ నిర్వహించి ఆ వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలన్న అభిప్రాయంతో ఓ వర్గం ఉందట. అసలు సచివాలయంలో ఉద్యోగులు సిబ్బంది సమస్యలు పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వ పెద్దల బ్యూరోక్రాట్స్ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అసోసియేషన్స్ వద్దని అంటున్నారు. ఈ పరిస్థితిలో ఉద్యోగుల డిమాండ్స్ పక్కన పెట్టిన కొందరు ఆంధ్ర తెలంగాణ అంటూ కొత్త లెక్కలు తెర మీదకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఉన్న అసోసియేషన్లు వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి తీసుకున్న నగదుకు చేసిన ఖర్చులకు ఇప్పటి వరకు లెక్క చెప్పలేదని, సభ్యత్వం పేరుతో వసూలు చేసిన డబ్బులతో కొందరు ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకున్నారని మండిపడుతున్నారు ఉద్యోగులు. ఇక డిపార్ట్మెంట్స్ లో సెక్షన్స్ లో ఉద్యోగులను ఉన్నతాధికారులు రకరకాలుగా వేధిస్తున్నా, న్యాయంగా రావాల్సిన ప్రమోషన్స్ కు కొందరు అడ్డుపడుతున్నా అడిగే నాదురే సెక్రటేరియట్ లో కరువయ్యారని అంటున్నారు ఉద్యోగులు. ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారుల వద్దకు వెళ్లేందుకు ఎవరికీ ధైర్యం చాలడం లేదని, ఎవరి లాబియింగ్ వార్ చేసుకుంటూ పోతూ ఉండడంతో ఉద్యోగులకు ఉన్నతాధికారులకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదంటున్నారు. ఇలాంటి వాతావరణంలో ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో పైచేయి ఎవరిదవుతుంది? సచివాలయంలో మార్పు కనిపిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.